చూడండి ఒకసారి కింద నుంచి మనకు సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ అదేవిధంగా మనకు కాపు కూడా ఎంత బాగా వచ్చింది, ఎంత చక్కగా వచ్చింది చూడండి. విత్తనం అయితే వారాహి అది వారాహి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఇక్కడ మనం బనవాసి గ్రామంలో అయితే ఉన్నాము. మీ పేరేంటనా? నరేష్. నరేష్. ఓకే, ఏ ఊరు మీది? బనవాసి. ఏ మండలం వస్తుంది? ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు మొత్తం పత్తి? మొత్తం 4.5 ఎకరాలు వేసిన. 4.5 ఎకరాలు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఈ పంట ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు? ఇది 2 నెలలు, 58 రోజులు, 55 రోజులు అంతే. 58 రోజులుగా వస్తుంది. ఎన్నిసార్లు కొట్టుంటారు ఇప్పటిదాకా దీనికి మందులు? 2 సార్లు స్ప్రే చేసిన, మొన్న స్ప్రే చేసిన. మూడో స్ప్రే అనేది 2 రోజులు అయింది. 2 రోజులు నిన్న ఒకటి మన చేసిన. అంతకుముందు అయితే 2 స్ప్రేలు. రెండే. ఏమేమి చేసినారు? ఫస్ట్ స్ప్రే ఏం చేసినారు? ఫస్ట్ జెట్ స్టార్. ఎన్ని రోజులు అప్పుడు చేసి ఉంటారు? పైరు వేసిన తర్వాత ఒక 20 రోజులు చేసిన. 20 రోజులకి. 20 రోజులు అప్పుడు చేసినారు. అప్పుడు ఎట్లా ఉండేది మొక్క? ఎంత ఉండేది మొక్క? గింత ఉండేది సార్, చిన్నగా ఉండేది. ఈ డబ్బా హైట్ ఉంటుందా? అంతే సార్, ఇంకా చిన్నగా. ఈ డబ్బు కంటే ఇంకా చిన్నగానే ఉండేది. ఓకే, మరి జెట్ స్టార్ కొట్టినాక ఏమేమి రిజల్ట్ అబ్జర్వ్ చేసినారు మీరు? కొమ్మలు బాగా వస్తుంది, గ్రోత్. ఓకే, నుంచి సట్ట మొగ్గ మొత్తం ఆల్ రౌండ్ కూడా కింద నుంచి. మిగతా మందులు అయితే ఏం కొట్టలేదు కదా మీరు? మిగతా వేరే ఏమీ కొట్టలేదు కానీ 3వ డోస్ కొట్టారు. కానీ అది ఇప్పుడు ఇంకా రీసెంట్ 2 రోజులు మొన్న కొట్టినా, నిన్న ఒకటే మొన్న కొట్టినారు అంతే. అది జెట్ స్టార్ కొట్టినాక కింద నుంచి కొమ్మలు బాగా వచ్చినాయి, గ్రోత్ బాగా వచ్చింది. మొత్తం సైడ్ బ్రాంచెస్ మొత్తం అన్ని కంట్రోల్ అయినాయి. అన్ని కంట్రోల్ అయినాయి. దోమ, నెల్లి అన్ని కంట్రోల్ అయినాయి. కాంబినేషన్ వేసారా దాంట్లో? మ్యాక్స్ వేసినావు. మ్యాక్స్ వేసినారు. జెట్ స్టార్ మ్యాక్స్ కలిపి కొట్టినారు. ఎన్ని రోజుల వరకు పనిచేసింది మందు మీకు? అది కొట్టిన 15 రోజులు 20 రోజుల తర్వాత ఇది కొట్టినాం. అది కొట్టినారు. 15 నుంచి 20 రోజుల దాకా పనిచేసింది. అప్పటి వరకు ఏం జీడ నల్లిగా ఏం రాలేదు. చెట్టు మరి క్వాలిటీ బాగా వచ్చిందా? బాగా వచ్చింది. మనం నీళ్లు ఇది కొట్టిన తర్వాత ఒక్క తడి నీళ్లు పెట్టినామంటే దానికైతే వేరే ఉంటుంది. ఓకే, ఇప్పుడు లైక్ కొట్టి ఎన్ని రోజులు ఏంటది? లైక్ కొట్టి 20 రోజులు ఉంటుంది. 20 రోజులు ఉంటుంది. 25 రోజులు ఉంటుంది. 25 రోజులు. దాంట్లో ఏమైనా కాంబినేషన్ వేసారా లైకాలో? మ్యాక్స్ తప్ప మినహాయించి ఏదైతే సంబంధించి ఏం వేయలేదు. మరి లైక్ కూడా ఎట్లా పనిచేసింది? లైక్ ఇవి రెండు అన్నదమ్ములు ఉన్నట్ల. ఇది కొట్టిన తర్వాత కంటిన్యూగా ఇది కొట్టడంతో అట్లే అదే సైడ్ బ్రాంచెస్ గ్రోత్, కాయ సట్ట ఫుల్ వచ్చింది. ఏం మాట్లాడారు? విత్తనం ఏది? ఇది వారాహి అనే విత్తనం. ఒకసారి చూడండి, మనకు 60 రోజులు అంటే దగ్గర 58 రోజులు అంటే ఇప్పుడు ఇది 29వ తారీఖు వస్తే ఈ నెల 2 నెలలు అవుతుందంట. చూడండి ఒకసారి కింద నుంచి మనకు సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ అదేవిధంగా మనకు కాపు కూడా ఎంత బాగా వచ్చింది, ఎంత చక్కగా వచ్చింది చూడండి. వారాహి. ఓకే, బాగుంది విత్తనం కూడా. అదేవిధంగా చెట్టు మనకు సైడ్ బ్రాంచెస్ అనేవి కూడా బాగా వచ్చినాయి మనకి మందులు స్ప్రే చేయడం వల్ల. రైతు ఓన్లీ దీంట్లో మ్యాక్స్ లాంటి న్యూట్రియన్స్ కాంబినేషన్ మాత్రమే కలిపి స్ప్రే చేసుకున్నాడు. మరి రైతులు ఎవరైనా ఇవి మందులు వాడొచ్చు అంటారా? బ్రహ్మాండం వాడచ్చు. వాడచ్చు. ఓకే, ఎట్లా తెలుసుకున్నారు ఈ మందుల గురించి మరి మీరు? పెద్దకడూరు యూట్యూబ్ ఛానల్లో చూసి తెచ్చుకున్నారు. ఓకే, ఎక్కడ తెచ్చుకున్నారు మందులు ఇవి? పెద్దకడూరు మండలం. పెద్దకడూరులో. అంగడి పేరు తెలుసా? వెంకటేశ్వర. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి మనకు పెద్దకడూరులో ఉంటుందండి. రామన్న డీలర్ వచ్చేసి అక్కడ మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట. రైతులు ఎవరైనా ధైర్యంగా మరి వాడుకోవచ్చు అంటే మందులు? బ్రహ్మాండం వాడుకోవచ్చా? రిజల్ట్ బాగున్నాయి కదా? సూపర్ ఉన్నాయి. రిజల్ట్ కాదు ఇంకా పని చేయట్లు ముందా. ఓకే, అంటే ఇవి స్ప్రే చేయకముందు మీరు ఏమన్నారంటే మేము ఇట్లా పంటది తీసేద్దామని సిచ్యువేషన్ తీసేద్దాం అనుకున్నాము. విల్ట్ వచ్చింది సార్. ఫస్ట్ విల్ట్ ఇంకెన్ని చెట్లు ఇట్లా ఆకులు ముడుచుకొని ఇట్లా చనిపోవడము, ఎర్రగా కావడము అట్లా అయింది. ఇది కొట్టిన తర్వాత మొత్తం దీని కళే వేరే అయిపోయింది. అప్పుడు మీరు చెడిపోద్దాం అనుకున్న చేను మరి తిరిగి వచ్చింది. ఆ తర్వాత మరి కంటిన్యూ లైక్ కొట్టడంతో ఇంకా పూర్తి కవర్ అయిపోయింది. అయింది. ఓకే, పూర్తి కవర్ అయి ఇప్పుడు ఇంత ఈ హైట్ ఉంది చూడండి. ఎప్పుడైనా మరి ఈ చేనులో మరి ఇట్లా పంట ఎప్పుడైనా చూసినా? ఎప్పుడు చూడలే. ఇంతకు ముందు ఎప్పుడైనా వేసినప్పుడు? ఎప్పుడు చూడలే. నాకు 30 ఏళ్ళు ఉన్నాయి. నా ఎప్పుడు చూడలేదు ఈ పంట. ఓకే, అయితే ఏమంటే ఇది మనకి సౌడు నేల అనమాట. మొత్తానికి సౌడు ఇది. దీంట్లో అసలు అంటే నేను వచ్చినప్పుడు రైతు చెప్పాడు ఈ దీంట్లో ఇలాంటి పంట అయితే మేము ఎప్పుడు చూడలేదని చెప్పేసి అన్నాడు. అయితే మరి ఇప్పుడు అంతకుముందు అట్లా లేకున్న పంటను ఇప్పుడు ఈ విధంగా రావడానికి కారణం ఈ మందుల గురించి అంటారా? మందుల వల్లనే తిరిగి వచ్చినాడు. ఫర్టిలైజర్ ఒక్కసారి అది 2 సంచులే. మందుల వల్లనే ఫర్టిలైజర్ ఏం లేదు. ఫర్టిలైజర్ ఏమి ఏరు బలం అంతే. ఇవి అంతా అంటే ఇప్పుడు రైతులు కూడా కొంచెం ఎక్కువ ఫర్టిలైజర్ వేసింటే కూడా వచ్చింటది అని చెప్పేసి అనుకుంటుంటారు అన్నమాట. ఒకేసారి వేసిన అంతే. ఒకేసారి 2 సెంచులు. అదే ఎకరన్నర కలిసి 2 సెంచులు వేసిన. 2 సెంచులే. ఎకరన్నర కలిపి 2 సెంచులు వేసినారు అంతే. మందుల వల్లనే వచ్చింది. అంటే ఈ 58 రోజుల పంటలోన 2 స్ప్రే. మొత్తానికి అయింది ఖర్చు 2000
2000 2000 ఒక స్ప్రేకి 1000 అనుకున్నాము. 2000 రూపాయల ఖర్చుతోనే ఇంత దాకా వచ్చింది పంట. దాకా వచ్చింది. ఓకే, ఈ హైట్ వచ్చింది. రావడం అంటే అసలు సౌడ నీళ్ళ పంట పండాలంటేనే కష్టం. అలాంటిది ఇలాంటిది పంట ఇట్లా వచ్చింది. అసలు ఈ సేన్ చేసిన వాళ్ళ కొద్ది వరకు చేయడము, మధ్యలో వేసి పెట్టుకోవడం అంతే. ఈ పంట రావడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఈ హైట్ రావడము, ఇట్లా కలకాల ఉండడం కానీ ఇదే ఫస్ట్ టైం. వేరే మందులు ఏం ఈ సంవత్సరమేనా ఈ మందులు కూడా వాడుతున్నారు? ఇదే సంవత్సరం. ఇప్పుడే మాకు ఇక మా పిల్లోడు యూట్యూబ్ లో చూసి చెప్పింటే తెప్పించినాడు కొట్టినాం. మీరు కూడా ఇప్పుడు పోయినసారి మా మిరపలో వాడారా? రాజంట వాడినారా? ఎట్లా ఉన్నాయి రిజల్ట్? మరి రిజల్ట్ అంటే 100% బాగున్నాయా? ఓకే, రైతులు మనం చెప్పొచ్చు కదా, మరి నష్టం ఏం లేదుగా? ఖచ్చితంగా పెట్టుబడి తగ్గించుకోవచ్చా వీటితోటి? మనం రైతు తగ్గించుకోవచ్చు అంటారా? ఎందుకంటే మనం మిగతా మందులు మనం ఒక 2 సార్లు స్ప్రే చేస్తే పంట ఈ హైట్కి వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. వేరే మందులు అయితే మనకి వేరే కంపెనీ మందులు కొట్టుకోవాలంటే ఈ పాటికి ఒక 6 సార్లు 7 సార్లు కొట్టుకోవాలి రావాలంటే. 6 సార్లు 7 సార్లు అంటే కొట్టిన ప్రతిసారి 1000 రూపాయలు అంటే. అందులో వచ్చి ఈ సంవత్సరం వర్షాలు లేకుండా ఈ హైట్ ఉండదంటే మాకు ఆశ్చర్యం. వర్షాలు లేవు, బెట్ట వాతావరణం ఇది. వర్షాలు అసలు మీ దగ్గర పడనే లేదు, అస్సలు లేదు. కట్టించి టైం వచ్చింది. బోర్ నీళ్ళు కట్టడం వల్లే. వర్షాలు అయితే అసలు ఏం లేదు, వర్షాలు లేదు. వర్షాలు పడి ఓ మనం కనపడినట్టు పెరుగుతుంది, ఈ హైట్ వస్తుంది. ఓకే ఓకే, అయితే మనకి రైతులు అయితే మనకి మంచిగా ధైర్యంగా వాడుకోవచ్చు అంట. ధైర్యంగా వాడుకోవచ్చు, కళ్ళు ముచ్చుకొని వాడచ్చు, దీన్ని వాడచ్చు. ఓకే ఓకే, ఇదండి ఇప్పుడు మనకి ఇక్కడ 60 రోజుల పంట గాను రైతు స్ప్రేలు చేసింది అయితే 3 స్ప్రేలు చేశాడు. యాక్చువల్గా 3వ స్ప్రే అనేది వేరే కెమికల్ అయితే స్ప్రే చేశాడు. అది స్ప్రే చేసి ఓన్లీ 2 రోజులు మాత్రమే. 2 రోజులే కదా నిన్న ఒకటే మొన్న 2 రోజులు అయింది. అంతకుముందు జేటీ స్టార్ లైకా స్ప్రే చేశాడు. 2 స్ప్రేలు చేసిన దానికి గాను పంట చూడండి ఒకసారి ఈ హైట్కి వచ్చింది. అంటే 60 రోజుల పంట అంటే ఒక్క స్ప్రేకి 1000 రూపాయలు అనుకున్న 2000 రూపాయల ఖర్చు ఇప్పటిదాకా రైతుకు అయింది. 2000 రూపాయల ఖర్చుతోనే ఒకసారి ఫర్టిలైజర్ వేసినాడు అంతే. ఇది కూడా చాలా తేలికపాటి నేల, చౌడు నేలలోన ఇంత ఇదిగా పంట రావడం అంటే ఇదే సంవత్సరం అని చెప్పి మనం రైతు మాటలు కూడా వినడం అయితే జరిగింది. అంతకుముందు కూడా ఎప్పుడు కూడా దీంట్లో ఈ పొలంలో ఇలాంటి పంట అయితే రాలేదని చెప్పి కూడా రైతు మనకి వచ్చినట్టు కూడా చెప్పాడు అనమాట. కాబట్టి లైకా జెడ్ స్టార్ స్ప్రే చేసిన దానికైతే రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ కావాలంటే ఒకసారి నువ్వేం చేస్తావు అంటే జేటీ కాట్ అని చెప్పి ఉంటుంది దీంట్లో ఒకటి. అది బాగుంటుంది నీకు కాపు సెట్ అవ్వడానికి, పూత బావడానికి, పూత రాలకుండడానికి, నల్లి దోమ కూడా బాగా పనిచేస్తుంది. అదొకసారి మంచిగా నీకు కాపు అనేది బాగా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. నమ్మకం అయితే వచ్చింది ఈ కంపెనీ మనం వాడవచ్చు ఇప్పుడు మందులు. గ్యారెంటీ సార్, 100% వాడచ్చు. ఓకే ఓకే, ఎందుకంటే నువ్వు చెప్పిన తర్వాత కూడా వేరే రైతులు వాడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు రైతులు. ఓకే, అయితే ఇంకోసారి అండి ఈ మందులు వచ్చేసి మనకు పెద్ద కడూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్స్లో అవైలబిలిటీ అయితే ఉంటాయి. అక్కడ మాత్రమే ఉంటాయి, వేరే చోట ఎక్కడ దొరికినా కూడా తీసుకోవద్దు. ఎందుకోసమంటే డూప్లికేట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మేము చెప్పిన షాపులో మాత్రమే మీరైతే తీసుకోండి అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.